How are you? This is Vijay. You watching Programming with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python for loop. What is for loop in Python? Yeah, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, for loop. Python for loop execute the fixed number of అంటే set of statements or block of code అనేది మనకైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి, it repeats to the every element in string or లేదా ఇటరేటర్స్ కామా అంటే దీన్ని మనం సీక్వెన్స్ అంటాం. ఆర్ మనకి రేంజ్ లో ఉన్న ఎలిమెంట్ కూడా మనకి రిపీట్ అవుతుంది, అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి ఒక్క ఎలిమెంట్ లేదా క్యారెక్టర్ అనేది మనకైతే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. అలానే ఇక్కడ చూడండి, ఫర్ ఈస్ వన్ ఆఫ్ ద రిజర్వ్డ్ కీవర్డ్ ఇన్ పైథాన్. పైథాన్ లో ఫర్ అనేది ఒక కీవర్డ్ ఫ్రెండ్స్. అలానే మీకు ఈజీగా చెప్పాలంటే సింటాక్స్ చూడండి ఇక్కడ. యా, ఫర్ ఎలిమెంట్ ఇన్ ఇటరేటర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫర్ అనేది ఏంది కీవర్డ్. అలానే ఎలిమెంట్ అంటే మనకి టెంపరరీ వేరియబుల్ ఈ యొక్క ఎలిమెంట్. ఆర్ మనం సమ్ టైమ్స్ ఏంటంటే ఫర్ ఐఇన్ అని అలా కూడా మనం యూజ్ చేసుకుంటాము. అది ఏదైనా మీరు వేరియబుల్ నేమ్ అన్నా మీరు ఇచ్చుకోవచ్చు. అలానే ఇటరేటర్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇటరేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్, అరేస్, స్ట్రింగ్స్, అవి మనకి ఇటరేటర్స్ అని మనం అంటాము. వాటిని మనం యూజ్ చేసుకొని ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనం ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం. అలానే ఇక్కడ చూడండి, కోలన్ అంటే ఫర్ స్టేట్మెంట్ అనేది మనకి ఎండ్ అవుతుంది. అండ్ క్లిక్ చేయగానే మీకు ఎంటర్ చేయగానే మనకి యొక్క స్టేట్మెంట్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ని మనం ఎగ్జిక్యూట్ అయితే చేయాల్సి అయితే వస్తుంది. అలానే మీకు ఈజీగా సింపుల్ ప్రోగ్రామ్ నేను చెప్తాను ఫ్రెండ్స్. లెట్ మీ షో యూ. ఓపెన్, యా మనకి ఐడియల్ షెల్ అనేది మనకి ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే Ctrl+N అని క్లిక్ చేయండి. యా మనకి న్యూ ఫైల్ అయితే ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫైల్ ని మనం సేవ్ చేద్దాం. యా మనకైతే సేవ్ అయితే అయింది. ఇప్పుడు మీకు సింపుల్ ప్రోగ్రామ్ చెప్తాను కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ తీసుకుంటాను. లిస్ట్ ఈక్వల్ టు నేను ఒక 7 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ యొక్క ఎలిమెంట్ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను యూజింగ్ ఫర్ లూప్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ లిస్ట్ అని ఇస్తా. కోలన్ ఇవ్వండి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి, మీకు ఇండెంటేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రింట్ ఐ. ఇప్పుడైతే మనం ప్రింట్ చేద్దాం, అంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమౌన్ అవుట్పుట్ ఇచ్చిందో మనం చూద్దాం. రన్ బటన్ లోకి వెళ్ళండి, రన్ మాడ్యూల్, సేవ్ చేయండి. ఓకే, యా మనకి ఏమొచ్చింది, 1 నుంచి అంటే 1 నుంచి 7 దాకా మనకి నెంబర్స్ అయితే మనకి ప్రింట్ అయింది. ఏంది సపరేట్ లైన్ లో అయితే మనకి ప్రింట్ అయితే అయింది. ఇది ఎలా అయిందంటే ఈ ప్రాసెస్ మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క లిస్ట్ ఉంది కదా, మీరు చూడండి ఈ యొక్క లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది కదా, ఆ యొక్క ఎలిమెంట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి యొక్క ఐ అనే టెంపరరీ వేరియబుల్ లోకి వెళ్తుంది. యా ఇక్కడ చూడండి పక్కన ఐ అనే టెంపరరీ వేరియబుల్ లోకి మనకి ఫస్ట్ 1 అయితే వెళ్తుంది. ఆ 1 వెళ్ళిన తర్వాత ఆ యొక్క లిస్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కిందకి చూడండి లూప్ ఎలా రన్ అవుతుందో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలానే మళ్ళీ ఒక లిస్ట్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఏంది 2 ఉంది. ఆ 2 అనేది ఐలోకి వెళ్తుంది, టెంపరరీ వేరియబుల్ ఐలోకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ నెంబర్ అనేది ఏంది సెకండ్ 2 అయితే మనకి ప్రింట్ అవుతుంది. అలానే మనకి టెంపరరీ వేరియబుల్ లోకి 3 వెళ్తుంది. అలానే లిస్ట్ లో ఉన్న 4th ఎలిమెంట్ ఏంది మనకి 4 అనేది మనకి టెంపరరీ వేరియబుల్ లోకి వెళ్ళి అది మనకి ప్రింట్ అవుతుంది. అలానే 4 and 5, 6 అలానే మనకి 7 కూడా ప్రింట్ అయిన తర్వాత ఈ యొక్క లూప్ అనేది మనకి రన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఎంత వచ్చింది, 1, 2, 3, 4, 5, 6, 7 అయితే మనకి ఇలా అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఫ్రెండ్స్, నేనేం చేస్తానంటే ఒక స్ట్రింగ్ అయితే తీసుకుంటాను, str అని ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఈక్వల్ టు నా నేమ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్, విజయ్. యా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఫర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫర్ ఐ ఇన్ str, యా కోలన్ ఇవ్వండి అండ్ ప్రింట్ ఐ. యా ఈ యొక్క ఐలోకి అయితే ఈ యొక్క ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. మీకు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. రన్ చేయండి, సేవ్. యా మనకి VIJAY ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్క లైన్ లో అంటే స్టెప్ బై స్టెప్ లో మనకు వచ్చింది. సపరేట్ లైన్ లో అయితే మనకైతే ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎలా అయిందంటే
ఫస్ట్ మనకి ఎస్టిఆర్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ లో విజయ్ అని ఉంది. ఈ యొక్క ఈచ్ క్యారెక్టర్ అనేది ఈ యొక్క ఐ అనే టెంపరీ వేరియబుల్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అది మనకేంది ప్రింట్ అవుతుంది, ఏంది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ లూప్ అనేది ఎలా రన్ అవుతుందో చూడండి. ఫస్ట్ వి అని వెళ్ళింది, ఆ నెక్స్ట్ ఐ, నెక్స్ట్ జే అనేది టెంపరీ వేరియబుల్కి వెళ్ళింది, ఆ నెక్స్ట్ లూప్ అనేది కంటిన్యూ అయింది, ఆ నెక్స్ట్ జే అనేది, ఆ నెక్స్ట్ చూడండి ఏ అనేది, ఆ నెక్స్ట్ వై అనేది. ఇలా క్యారెక్టర్స్ మొత్తం మనకి ఫినిష్ అయిన తర్వాత మనకి ప్రింట్ ఏమొచ్చింది, విఐజేవై అని అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఇప్పుడు యొక్క విజయ్ అని ఉంది కదా, ఈ స్ట్రింగ్ అనేది నాకు 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఈ యొక్క 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే మనం చాలా స్టేట్మెంట్స్ అయితే రాయాల్సి వస్తుంది. అలానే మనకి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి టైంలో మనం ఏం చూస్ చేస్తామంటే ఫ్రెండ్స్, మనకి పైథాన్ రేంజ్ అనే ఫంక్షన్ ఉంది. ఇక్కడ చూడండి, పైథాన్ రేంజ్ ఫంక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద బుల్టిన్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఇదైతే ఒక పైథాన్ లో ఒక బుల్టిన్ ఫంక్షన్ ఫ్రెండ్స్. అలానే ఇట్ ఈస్ యూస్ టు జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. మన సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ని జనరేట్ చేయడానికి ఈ యొక్క రేంజ్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింటాక్స్ చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. రేంజ్ అని ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక మనకి 3 పారామీటర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ పారామీటర్ చూడండి, మనకి స్టార్టింగ్ పారామీటర్ అయితే 0తో అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అలానే స్టాప్ పారామీటర్ చూడండి, అప్పర్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్. మనం ఇచ్చిన సీక్వెన్స్ లో అప్పర్ లిమిట్ ఎక్కడ దాకా ఉందో అది మనకి స్టాప్ అనే చూసుకుంటుంది ఆ యొక్క పారామీటర్. అండ్ స్టెప్ అని ఉంది, థర్డ్ వన్ ఏంది, స్టెప్ పారామీటర్ ఉంది. ఆ స్టెప్ పారామీటర్ ఏంటంటే బై డిఫాల్ట్ గా మనకి 1 అయితే ఉంటుంది. ఈ యొక్క మన రేంజ్ ఫంక్షన్ లో ఓన్లీ మనం ఇంటీజర్స్ కే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క రేంజ్ ఫంక్షన్ అయితే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనేమి ఇచ్చాను, ఈ స్ట్రింగ్ తీసేయండి, ఫర్ ఐ ఇన్ రేంజ్. మనకి రేంజ్ ఫంక్షన్ ఇచ్చాము. దీంట్లో ఏంది 100 టైమ్స్ కదా, 100 టైమ్స్ నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నాను, విజయ్ అని. ఇప్పుడు యొక్క విజయ్ అనే స్ట్రింగ్ ని నేను 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కంట్రోలర్ సేవ్ చేయండి అండ్ రన్ చేయండి. మనకి చూడండి ఇక్కడ 100 టైమ్స్ అయితే మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు 100 టైమ్స్ ప్రింట్ అయింది కదా, నాకు ప్రతి ఒక్క లైన్ లో 1 తర్వాత విజయ్, 2 తర్వాత విజయ్ అలా రావాలి. అలాంటి టైంలో ఇంకోటి ఇవ్వండి ఫ్రెండ్స్, ప్రింట్ ఐ, కంట్రోల్ ఎస్ చేయండి అండ్ రన్ చేయండి. చూడండి 99 దాకా. ఫస్ట్ ఇక్కడ చూడండి 0 విజయ్, 1 2 3 4 5 6 అప్ టు 99 దాకా మనకైతే వచ్చేసింది. అలానే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ తీసుకొని అలానే ఈ యొక్క రేంజ్ ఫంక్షన్ మనం యూజ్ చేసుకొని నాకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క రేంజ్ ఫంక్షన్ చూసుకొని అయితే నేను ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నువ్వు ప్రింట్ చేయాలనుకుంటున్న ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ పారామీటర్ 2 కామా నీకు ఎక్కడ దాకా ప్రింట్ చేయాలనుకుంటున్నావు 21 దాకా, కామా ఎంత స్టెప్ వాల్యూ 2. ఇప్పుడైతే కోలన్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే వచ్చేసింది స్టార్ట్ ఎండింగ్ లో. అండ్ నెక్స్ట్ మీరు ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ ఐ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ ఎస్ అని సేవ్ చేయండి అండ్ రన్ చేయండి. మనకేమొచ్చినాయి 20 దాకా ఉన్న ఈవెన్ నెంబర్స్ మనకైతే ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి 2 4 6 8 10 12 14 16 18 20 మనకైతే ప్రింట్ అయింది. ఇది ఎలా ప్రింట్ అయిందంటే ఫస్ట్ మనకి రేంజ్ ఉంది కదా, ఈ యొక్క రేంజ్ లో మనకి 20 ఉంది కదా, ఈ యొక్క 21 దాకా ఉన్న ఫస్ట్ 2 ఉంది. ఆ 2 అనేది ఒక టెంపరీ వేరియబుల్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేసుకొని అది మొత్తం లూప్ అయిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ కి వస్తుంది. ప్రింట్ స్టేట్మెంట్ లో అయితే ఒక 2 అనేది ఉంటుంది. అది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 4, అలానే 6, అలానే 8, అలా మనకి ఈ యొక్క రేంజ్ ఫంక్షన్ అయితే మనం యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఒక లిస్ట్ ఇచ్చి ఫర్ ని యూజ్ చేసుకొని మనం ఒక ఏదన్నా ఇటరేటర్స్ లో ఎలిమెంట్స్ కి ఆపరేషన్ చేద్దాం. అంటే ఎడిషన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఇలా ఆపరేషన్స్ అయితే మనం చేద్దాం ఒకసారి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. లిస్ట్ అయితే మనకు వచ్చింది. లిస్ట్ లో నేను 1 to 7 తీసుకుంటున్నా. 1, 2, 3, 4, 5, 6, 7 అయితే నేను తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫర్ కీవర్డ్ యూజ్ చేయండి. ఫర్ ఐఇన్, ఐ అంటే ఏంది టెంపరరీ వేరియబుల్, ఐఇన్ లిస్ట్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది ఒక ఐలో అయితే మనకి స్టోర్ అవుతుంది, ఈ లిస్ట్ లో ఉన్నది. కోలన్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రింట్. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది కదా 1 2 3 4 ఉంది కదా, దాన్ని ఏం చేద్దామంటే స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నాను. స్క్వేర్ చేయాలంటే మన ఎక్స్పోనెంట్ ఉంది కదా ఐ స్టార్ స్టార్ అంటే ఎక్స్పోనెంట్, నేను స్క్వేర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి 2 ఇచ్చాను. ఇప్పుడు కంట్రోల్-S ఇచ్చి సేవ్ చేసి రన్ చేయండి. మనకి చూడండి ఇప్పుడు 1 4 9 16 25 36 49 అంటే ఏంది, మనం ఏమి ఇచ్చాము ఇక్కడ 1 2 అంటే 2 పవర్ ఎంత 4, 3 పవర్ అంటే స్క్వేర్ చేసాం కాబట్టి ఎంత 9 14 25 ఇలా మనకైతే ప్రింట్ అయింది. అలానే ఇందాక మనం 100 నెంబర్స్ మనం ప్రింట్ చేసాం కదా ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు 100 నుంచి అంటే నాకు 99 98 100 నుంచి నాకు 1 దాకా ప్రింట్ అవ్వాలి. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం పాస్ చేయాల్సి 3 పారామీటర్స్ అయితే పాస్ చేయాల్సి వస్తుంది. 100 ఇవ్వండి స్టార్టింగ్ పారామీటర్, కామా మీరు ఎక్కడ దాకా స్టాప్ చేయాలనుకుంటున్నారు 0 దాకా, అండ్ మీకు ఎక్కడ నుంచి ప్రింట్ అవ్వాలనుకుంటున్నారు -1 అయితే ఇవ్వండి, ఎందుకంటే మీకు 100 నుంచి ప్రింట్ అవ్వాలి కాబట్టి, అంటే డిసెండింగ్ ఆర్డర్ నుంచి ప్రింట్ అవ్వాలి కాబట్టి అందుకని ఇవ్వండి. నెక్స్ట్ కోలన్ అయితే ఇచ్చేసేయండి అండ్ మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఐ, కంట్రోల్-S సేవ్ చేయండి అండ్ రన్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ మనకి ఎలా వచ్చింది 100 99 98 97 ఇలా మనకి 1 దాకా అయితే మనకి ప్రింట్ అయింది. చూసారా ఫస్ట్ 100 అనేది ఒక టెంపరరీ వేరియబుల్ లో ఐలోకి స్టోర్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏంది 19 అనేది చెక్ చేస్తుంది, అలానే 98 97 అలా మొత్తం మనకి ఎక్కడ దాకా 0 దాకా కాబట్టి మనకి ప్రింట్ అవుతుంది. అలానే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక టేబుల్ ని ప్రింట్ చేద్దాం. అంటే 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ ఉంది కదా మనకి, అది మనం ఒకసారి ప్రింట్ చేద్దాం, మీకు కూడా ఈజీగా ఉంటుంది. టేబుల్ ఎలా చేస్తామో మనం ఈ యొక్క ఫర్ ని యూజ్ చేసుకొని, అంటే మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అంటే తీసుకుంటాం, ఏ టేబుల్ కావాలో మనం తీసుకుంటాము. దానికి నేను యూజర్ నుంచి n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్, అంటే మనం ఇంటీజర్స్ కదా ఇచ్చేది, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎంటర్ ఏ నెంబర్ కాలన్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫర్ కీవర్డ్ ని యూజ్ చేసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇచ్చేస్తారు కదా, రేంజ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎక్కడ నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నారు అంటే 1 11 అంటే ఏంది 11 - 1 అంటే మనకి 10 దాకా అయితే ప్రింట్ అవుతుంది, 1 నుంచి 11 దాకా. ఇప్పుడు మనం కోలన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్, కోలన్ ఇచ్చేసేయండి. మనకి ఇప్పుడు ఇండెంటేషన్ అయితే వచ్చేసింది. ప్రింట్ ఇక్కడ ఏం చేస్తారంటే అంటే యూజర్ నుంచి ఇచ్చేది అంటే n తీసుకున్నాం కదా, n అనే వేరియబుల్ తీసుకున్నాం కదా, యూజర్ ఇచ్చే నంబర్ ఇంటూ ఐ, కంట్రోల్-S. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి ఫ్రెండ్స్, రన్ చేద్దాం. ఎంటర్ ఏ నెంబర్ అంటుంది, నేను 7 ఇస్తున్నా. 7th టేబుల్ అనేది మనకి ప్రింట్ అయింది. 7 2 14 21 28 35 42 అలా 70. అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు 15th టేబుల్ కావాలి. చూసారా 15 1 15 2 30 15 3 45 15 4 60 15 5 75 ఇలా మనకి ప్రింట్ అయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో. మనం ఈ యొక్క ఫర్ లూప్ ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ప్రోగ్రామ్స్ అయితే చేయొచ్చు. ఈ ఫర్ లూప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఈ యొక్క ఫర్ లూప్ బేస్ చేసుకొని అయితే మనకి చాలా ఉంటాయి. ఈ యొక్క ఫర్ లూప్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.